హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే చాలామందికి కాకరకాయ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఎందుకంటే ఆ కర్రీ చేదు ఉంటుంది కాబట్టి చాలామంది అస్సలు ఇష్టపడరు. కొందరు ఫ్రై లాగా చేస్తే ఇష్టపడతారనమాట. అయితే నేను చేదు లేకుండా ఈరోజు మీకు కాకరకాయ కర్రీ అయితే ఎలా చేయాలో మీకు వీడియోలో అయితే చూపిస్తానన్నమాట. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు వీడియో పూర్తిగా చూస్తేనే క్లారిటీగా అనేది అర్థమవుతుందన్నమాట. ప్లీజ్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. నేను కాకరకాయలు అయితే ఇగో ఇట్లా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట. చూడండి, అంటే కాకరకాయ పొడుగు అట్లా కట్ చేసుకుని చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కొంచెం తొందరగా ఎగుతుంది, తొందరగా అవుతుంది అనమాట మనకు కూర అనేది. ఇక్కడ వచ్చేసి కాకరకాయలు ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. అలాగే పచ్చిమిర్చి కూడా ఇక కట్ చేసుకొని ఇప్పుడు కూర అయితే రెడీ చేద్దాము. ఓకేనా? అయితే ఇక్కడ వచ్చేసి అన్నపూర్ణాదేవి అనమాట. అయితే అన్నపూర్ణాదేవిని వంట రూమ్లో మనకు ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడైతే పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. చూడొచ్చు, సిలిండర్ పక్కకు అక్కడ సైడ్ అయితే పెట్టేసుకున్నా. అక్కడ పైకి పెడదామని చెప్పేసి అనుకున్నా, అక్కడ ప్లేస్ ఎక్కడ లేదనమాట. అందుకని చెప్పేసి అన్నపూర్ణాదేవిని అక్కడ కొంచెం సైడ్కి అయితే పెట్టేసుకొని పూజించుకున్నాను అనమాట. అన్నపూర్ణాదేవి అంటే మనకు అన్నం పెట్టే దేవత కాబట్టి ఆమెనైతే నేను ఎప్పుడు దేవునికి పూజ చేసినా కానీ అక్కడ అమ్మకైతే పూజ చేసుకుంటానన్నమాట. ఇది ఇక్కడ దేవత వచ్చేసి కాశీలో నుంచి అయితే మాకు అమ్మమ్మ అయితే తెచ్చి ఇచ్చిందనమాట. ఒక శివుని పటం ఈ అన్నపూర్ణాదేవి అయితే తీసుకొని ఇచ్చింది. ఇక మేము ఆ రోజు నుంచి ఇక తెలియక దేవుడి దగ్గరనే పెట్టిన అనమాట. అసలు అన్నపూర్ణాదేవి అంటే అన్నం పెట్టే తల్లి కాబట్టి ఇక్కడ పక్కకు మనం వంట చేసుకునే దగ్గర ఇక్కడ పెట్టుకోవాలని చెప్పేసి నేను విన్నానమాట చెప్తుంటే. అందుకని ఇక కొన్ని రోజుల ముందే ఒక 1 వీక్ అవుతుందేమో ఇక్కడ సైడ్కి అయితే పెట్టేసి అమ్మకు సపరేట్గా అయితే పూజిస్తానమాట. తెలియక నేను ఏమైందంటే దేవుళ్ళ దగ్గరనే పెట్టి పూజించేదాన్ని. ఇలా చేయడం కరెక్ట్ కాదా అని చెప్పేసి డౌట్ తోటి చేస్తున్నాను. ఆమెని వంట రూమ్లో ఇక్కడ ఒక సైడ్కు పెట్టుకొని పూజిస్తారని అయితే తెలిసి నేనైతే ఇక్కడైతే పెట్టుకున్నాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేనైతే కాకరకాయ కర్రీకి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ కాకరకాయలు కడిగి కట్ చేసుకున్నాను కదా, వాటిని కొంచెం ఉప్పు పసుపు అనేది వేసి కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే వీటిని ఎండలో కూడా ఎండబెట్టవచ్చు అనమాట. చాలాసేపు ఉట్టిగా అయ్యేటట్టు కాదు, ఆ వాటర్ అనేది ఎండ గుంజుకునేంతసేపు నార్మల్గా గుంజుకున్నంతసేపు ఎండలో పెట్టేసి ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి చేదు కూడా ఉండదు అనమాట. చాలా మంచిగా వస్తుంది కర్రీ కూడా. అయితే నేను అలా ఎండలో పెట్టలేదు. నేను కొద్దిసేపు పసుపు ఉప్పు వేసి కొద్దిసేపు ఇట్లా కలిపి ఆ వాటర్ అనేది బయటికి వెళ్ళేటట్టు కొద్దిసేపు ఇట్లా కలిపి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకున్న తర్వాతకి ఇక ఫ్రై అయితే చేస్తున్నాను. అంటే ఫ్రై అంటే కొంతమంది ఏం చేస్తారంటే మా అమ్మ వాళ్ళు చేసిందే చెప్తున్నాను, నేను ఎక్కడ చూడలేదు. కాకరకాయ కర్రీ చేసిన తర్వాతకి కొంచెం చక్కెర వేస్తారనమాట. ఈ చక్కెర ఎందుకు వేసిండ్రు, కొంచెం మొత్తం తీయగా ఉందని చెప్పేసి నేను చాలాసార్లు అడిగిన. చేదు ఉండదు, మంచిగా కూర టేస్ట్ ఉంటుంది అని చక్కెర వేస్తా అంటే మీ చక్కెర టేస్ట్ చల్లకుండా మొత్తం తీయనే ఉంది, కర్రీ ఏం బాగాలేదని చెప్పేసి అప్పటి నుంచి కాకరకాయ కర్రీ మాత్రం కర్రీలాగా చేయను అనమాట. నేను ఫ్రై మాత్రమే చేస్తా, వేరే వేరే డిఫరెంట్గా చేసుకుంటాం ఫ్రై తప్పితే ఇలా అయితే కర్రీ అయితే ఎప్పుడు చేయను అనమాట. చేదు అనేది మనం వాటర్ అనేది పోస్తాం కదా, వాటర్ పోసినప్పుడు చేదు ఎక్కుతుంది అనమాట. అందుకని వాటర్ పోయకుండా ఏ విధంగానైనా చేస్తాను కానీ వాటర్ అయితే పోసి చేయను అనమాట. మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు వాటర్ పోసేసి టమాటాలు వేసి బాగా దాంట్లో కారం అన్నీ వేస్తారనమాట.
అట్లా వేయడం వల్ల చేదు అనేది కంపల్సరీ వస్తుంది. అది ముందే చేదు ఉంటుంది, వాటర్ పోసేసరికి అది ఇంకా చేదెక్కితే ఎక్కువ అవుతుంది అనమాట. అలా కాకుండా నేను ఎప్పుడైతే ఇలానే చేస్తానో చూడండి. ఇలా కాకుండా కొంచెం కాకరకాయని పొడుగు కూడా కట్ చేసుకుంటాను. ఫ్రై అనగానే ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందన్నమాట. ఎందుకంటే మనం అది బాగా ఆయిల్లో వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే కంపల్సరీ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేగుతున్నప్పుడు అది ఆనియన్ అయితే ఉంటే అది పన్నుకు తగులుతుంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. అంతసేపు నూనెలో వేగుతుంది కదా, ఆనియన్ వేయండి ఆ కూర చేసినా కానీ అంత టేస్ట్ అనేది ఉండదు అనమాట. నేను ఎందుకంటే 2-3 సార్లు చేసి చూసిన కాబట్టి చెప్తున్నా. ఇక ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి కారము, ధనియాల పొడి, మసాలా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేకపోతే లేదు. అది ఇక్కడ వచ్చేసి నేను కారము, ధనియాల పొడి, కొంచెం మసాలా, జీలకర్ర పొడి కూడా ఉంటాయి కదా, అవి కొంచెం వేసుకోండి. లాస్ట్లో ఏం వేసుకోండి అంటే మనం పచ్చి ఎల్లిగడ్డ ఉంటుంది కదా, అది కంపల్సరీ వేసుకోవాలి. అబ్బా టేస్టే వేరబ్బా, అసలు చెప్పలేము ఇంకా. అంటే ఎల్లిగడ్డ ఉంటుంది కదా, అది కొంచెం అంటే మెత్తగా దంచకుండా కొంచెం దంచంటూ మనం అంటగా కచ్చపచ్చగాని అట్లా దంచి వేసుకొని కొద్దిసేపు అది కొంచెం ఉంచుకోవాలన్నమాట. కొద్దిసేపు ఉంచుకొని సిలిండర్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. కర్రీ ఏమన్నా ఉంటుందా, చాలా అయితే బాగుంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. అయితే వీడియోలో ఏమవుతుందంటే నేను 2 సార్లు వేస్తున్నాను అనమాట ధనియం పొడి, మసాలాలు. అయితే ఇవి కారమే 2 సార్లు వేస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నారు. అలా అయితే కాదు. కారం ఒక డబ్బాలో ఉంటుంది, మసాలా ఒక డబ్బాలో ఉంటుంది, మిరియాలు అవి ఉంటాయి కదా అవి ఒక డబ్బాలో, ధనియాల పొడి ఒక డబ్బాలో అనమాట. ఈ 4 ఉంటాయి, 4 వేసుకుంటా. అవి నేను వేసేసరికి కారమే డబల్ వేస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అలా అయితే కాదు, సపరేట్ ఉంటాయి, సపరేట్గానే వేస్తాను అనమాట. వచ్చేసి ఇక కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిందనమాట. ఫ్రై ఎట్లా వచ్చింది ఏంటి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇకపోతే ఇక్కడ నేను ఒక ఫ్లవర్ అయితే చూపిస్తున్నాను కదా, అవి చాలా బాగున్నాయి, చాలా మంచిగా అనిపించిందని మేమైతే తీసుకొచ్చినమాట. అయితే ఈ ఫ్లవర్ పేరు ఏంటి అనేది నాకు తెలియదు, కానీ చాలాసార్లు అనుకుంటూ ఉంటాను ఇవి దేవునికి కూడా వాడొచ్చా లేదా అని చెప్పేసి అనుకుంటాను. కానీ చూడడానికి అయితే చాలా బాగా అయితే ఉంది. దీని పేరేంటి, దేవునికి వాడొచ్చా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ చూడడానికైతే చాలా ముద్దుగా చాలా అయితే బాగుంది. సేమ్ బతుకమ్మ ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. అయితే ఇవి వచ్చేసి మీకు మా అక్క అని చెప్పిన కదా, పిల్లలు ఇంతకుముందుకు వీడియోలో కనిపించారు కదా, వాళ్ళ స్కూల్లో బతుకమ్మను అయితే చేయమని అయితే చెప్పారంట. దీని బతుకమ్మ కోసము తీసుకొచ్చి బతుకమ్మ అయితే చేసిరు. కనువది మిగిలితే ఇంటికైతే తెచ్చారనమాట మా పిల్లలు. కానీ చాలా బాగున్నాయి, ఏంటి దేవునికి వాడొచ్చా అంటే మాకు కూడా తెలియదు అక్క అని చెప్పేసి చెప్పారనమాట. కానీ మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. గోర్మాయిలాకు వచ్చేసి నేనే వేసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా, నాకైతే ఫుల్ నచ్చింది. ఇది చూసి మా పిల్లలు కూడా నాకు వేయచ్చు కదా మమ్మీ, నాకు వేయలేదు ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అయితే మొన్న ఇండిపెండెన్స్ డే ఉండే కదా, ఆ రోజు వాళ్ళకు కొంచెం డిజైన్ వేసి మిగిలితే నేను ఇలా వేసుకున్నాను. వాళ్ళు నా చేతి చూసి మమ్మీ నాకు ఇలా వేస్తే అయిపోవు కదా, నాకు ఇట్లా వేస్తే అయిపోవు అని చెప్పేసి ఇద్దరు పిల్లలు అయితే అడిగారు. కానీ చాలా మంచిగా అయితే వచ్చిందనమాట, చాలా చాలా బాగుంది. డిజైన్ కంటే ఇలానే మంచిగా అనిపించింది అనమాట. చిన్నప్పుడు గోరుమైలాకు దంచి పెట్టుకొని ఇలానే పెట్టుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ డిజైన్ అయితే వేసుకుంటున్నారు. కానీ మళ్ళీ ఇదే ట్రెండ్ అవుతుందనమాట. ఇట్లా చందమామలాగానే ఎక్కువ అయితే పెట్టుకుంటున్నారు. ఈ చేతికి గాజులు అయితే మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇక మా పిల్లల కోన్ కూడా చూపిద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు, తీయలేకపోయినాను. ఇక నా కోన్ ఎట్లుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదనమాట వీడియో వచ్చేసి. వీడియో ఎట్లుంది ఏంటి అనేది మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా. ఏదైనా తెలిసి తెలియక మాట్లాడినా మీకు అర్థం కాకపోయినా కానీ ప్లీజ్ నా కోసం దయచేసి ఏమనుకోకండి ప్లీజ్, ఓకేనా. మరి మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్లో ఒక లైక్ అయితే చేయండి, ఇంతకు మించి నేను కోరుకునేది ఏం లేదు, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.